హాయ్ హలో నమస్తే. నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో, ఎలాగైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నానో ఈ టాపిక్ మీద, ఇది 4వ వీడియో అయినా సరే మీరు దయచేసి చూడండి. నా వీడియో చూసిన వాళ్ళు మీరు కనీసం ఒక నలుగురు ఐదుగురితో డిస్కస్ చేయండి ఈ టాపిక్ మీద. ఎందుకంటే మనం సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే, సమాజాన్ని ఇంపాక్ట్ చేయకపోతే, ఇక ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా మనం అనవసరం. ఓకే, ఒక్కొక్కసారి మనం రాంగ్ అయి ఉండొచ్చు, మన ఆర్గ్యుమెంట్లో మనం రాంగ్ అయి ఉండొచ్చు. బట్ ఆ యొక్క టాపిక్ని సమాజంలో డిస్కషన్లోకి తీసుకెళ్ళాలి. కనీసం మనం కొంతమంది రాజకీయ నాయకులు ఎందుకు చేస్తారో తెలియదు, కానీ రాజకీయ నాయకులు కొన్ని నిర్ణయాల్ని, కొన్ని పాలసీలని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అనిపించింది చేస్తారు. వాళ్ళు డ్యామేజ్ చేయాలని ఉండదు, వాళ్ళు మంచి చేద్దామని అనుకుంటారు. ఓకే, మంచి చేద్దామనుకొని దాంట్లో హామ్ జరగవచ్చు. ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ఒక పెద్ద డిస్కషన్ అనేది జరగకుండా నిర్ణయాలు, పాలసీలు తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క మౌనం అనేది సమాజానికి చేటు చేస్తుంది. కాబట్టి కనీసం కొద్దిగా అర్థం కాగలిగిన వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు 10-15 మందితో మీరు డిస్కస్ చేయాలని నా ఉద్దేశం. అందుకే ఇది 4వ వీడియో పడుతున్నా. దీని మీద నేను ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నానో దానికి సిమిలర్ లైన్స్లో నిన్న ఇండియా టుడే అతను ఒక ఆర్టికల్ రాశారు. ఐ థింక్ దిస్ ఆర్టికల్ వాజ్ రిటన్ బై వన్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా టుడే, బై అఫ్రీన్ అనేటువంటి ఒక జర్నలిస్ట్. కెన్ బి మేల్ ఆర్ ఫిమేల్, బికాజ్ ఐ డోంట్ నో. ఒక జర్నలిస్ట్ ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు నిన్న నైట్. నేను ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నానో ఈ పిల్లల విషయంలో దాన్ని మెన్షన్ చేశారు వాళ్ళు. అంటే అఫ్కోర్స్ నాకు వాళ్ళకి సంబంధం లేదు, నేను ఆలోచించిన విధానంలోనే వాళ్ళు ఆలోచించారు కాబట్టి నేను అది చదివి ఇంకొకసారి వీడియో పెడుతున్నా మీకు. వాళ్ళు ఏమని రాశారంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పిల్లల కాన్సెప్ట్ని దాని గురించి మెన్షన్ చేస్తూ అసలు టైటిల్ కూడా ఏం పెట్టారంటే, ఇండియా టుడే వాళ్ళు, కెన్ ఆంధ్రాస్ యూ టర్న్ ఆన్ 2 చైల్డ్ నామ్ బెటర్ ఇట్స్ ఎకనామిక్ స్టేటస్ అని టైటిల్ పెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పిల్లల విషయంలో తీసుకున్న యూ టర్న్ అనేది ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని బెటర్ స్టేటస్లోకి తీసుకెళ్ళగలదా అని టైటిల్ ఎందుకు పెట్టాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఆర్గ్యుమెంట్ ఇదే చేస్తూ ఉన్నారు. డే 1 నుంచి ఆయన ఆర్గ్యుమెంట్ ఇదే చేస్తున్నారు. ఏమని, మనకి మనది కూడా జపాను వీళ్ళలాగా అయిపోతూ ఉండిద్ది, ఎకనామిక్ గ్రోత్ అంటే రాబోయే రోజుల్లో ఎకనామికల్గా దెబ్బతింటాము, వర్క్ ఫోర్స్ లేకపోతే ఎకనామికల్గా దెబ్బతింటాము అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు ఆయన. కాబట్టి అతను ఆ టైటిల్ పెట్టేటట్టున్నాడు. నిజంగా ఇద్దరు పిల్లల మీద చంద్రబాబు తీసుకున్న యూటర్న్ అనేది ఎకనామికల్గా దెబ్బతీస్తుంది, అలా ఎకనామికల్ స్టాటస్ని ఉంచగలదా అనేది అతను టైటిల్ పెట్టి రాశాడు. సరే, చాలా రాశాడు, దాంట్లో ఒక పారాగ్రాఫ్ మాత్రం మీకు చదువుతున్నాను. ఓకే, ఆ ఆర్టికల్లో ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాను మీకోసం. బట్ ఇఫ్ దిస్ ఈస్ టు బి ది సొల్యూషన్ ఫర్ ఏ వేనింగ్ పాపులేషన్, it will bring its own set of fresh hurdles, especially socio-economic ones. తగ్గిపోతున్నటువంటి జనాభాని పెంచడానికి మోర్ దెన్ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనటం అనేదే సొల్యూషన్ అయితే, సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప ఎకనామిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. అవేంటి అంటే, ది వన్స్ దట్ నాయుడు inadvertently mentioned while propped up with more than 2 children policy. During the event, Telugudesam Party Supremo noted that the older generation had more children, but the current generation brought it down to 1 child and mentioned the double income DINK concept తీసుకొచ్చారంటే, గతంలో చాలామంది పిల్లల్ని కన్నారు, ఇప్పుడు డింక్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే డబల్ ఇన్కమ్ నో కిడ్స్, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ పిల్లలు లేరనే కాన్సెప్ట్కి తీసుకొచ్చారు. మెన్షన్ దిస్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, డింక్ కాన్సెప్ట్ తీసుకు డబుల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ అనే కాన్సెప్ట్కి తెచ్చారు. ఇప్పుడు
అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అర్థం ఏంటి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నప్పటికీ కూడా పిల్లలు లేరు. ఎక్కడ లేరు వాళ్ళు? మేజర్గా అర్బన్ పాపులేషన్లో లేరు. అర్బన్ పాపులేషన్లో లేనప్పుడు నారావారిపల్లి లాంటి ప్లేస్లో పల్లెటూరులోకి వెళ్ళిపోయి నువ్వు పిల్లల్ని కనమని చెప్పడం ఏంటి? డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ఎక్కడ ఉంటారు? అర్బన్ పాపులేషన్లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉద్యోగం చేసుకున్నారు, బట్ పిల్లలు కనటానికి ఇష్టపడతలేదు చదువుకున్న వాళ్ళు ఎందుకో మరి. ఓకే, అప్పుడు మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టాలి? విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద ప్లేసుల్లో డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి పిల్లల్ని కానండి అని చెప్పాలి. కానీ నారావారిపల్లికి, మా రెడ్డిపాలెం గ్రామానికి, మాది రెడ్డిపాలెం అండి పల్లెటూరు, శంకవరపాడు అంటే దాన్ని రెడ్డిపాలెం అని కూడా అంటారు. ఓకే, ఆ రెడ్డిపాలెము ఆ చిన్న చిన్న ఊరుల దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు, అక్కడ కూర్చొని ఈయన చెబుతున్నారు. అది ఇక్కడ ప్రాబ్లం. ఓకే, ఇది కూడా అతను అదే రాశాడు. ఓకే, విత్ ది ప్రెవలెంట్ ఎకనామిక్ కండిషన్స్ ఇన్ ద కంట్రీ, ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్రాస్ ఇండియా ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్. భారతదేశం మొత్తం మీద పెరుగుతుంది ఏమన్నా ఉందంటే అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏనట. ఇతను రాసింది. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఓకే, ఉద్యోగాలు పెరగట్లా, ఎడ్యుకేషన్ పెరగట్లా, ఏం పెరగట్లా, ఓన్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. రైట్, అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అలాంటప్పుడు ఈయన పెట్టే ప్రపోజల్ ఏంటనేది మనకు తెలియదు. ఓకే, అండ్ ద న్యూ పాలసీ కుడ్ ఆల్సో exacerbate inequalities as only wealthier families are better positioned to support larger households. ఇదే కదా నేను స్టార్టింగ్ నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తాను. డబ్బులు ఉన్న వాళ్ళనే మీరు కనమనండి, పల్లెటూరుల్లోకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలోకి వెళ్ళి పిల్లల్ని కనొద్దని చెప్పండి, వాళ్ళు పేదరికంలో పడతారని. అదే కదా నా ఆర్గ్యుమెంట్. ఇతను అదే రాశాడు. ఏమని రాశాడు? ఎవరైతే డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఈ లార్జర్ ఫ్యామిలీస్ని సపోర్ట్ చేయగలరు. పూరర్ ఫ్యామిలీస్, those with limited income would struggle with the financial burden raising more than one child. పేదరికంలో ఉన్నవాడు ఒక పిల్లోడి కంటే ఎక్కువ కంటానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. ఇదే కదా నేను గత 3 వీడియోల నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. పేద ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు పేద ప్రజలను టచ్ చేయొద్దు, డబ్బులు ఉన్న వాళ్ళని కనమనండి అని కదా చెప్తున్నాను. ఓకే, దిస్ రైజెస్ క్వశ్చన్స్ అబౌట్ హౌ ది స్టేట్ ప్లాన్స్ టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ అవుట్కమ్స్ ఆఫ్ దోస్ వాంటింగ్ టు హ్యావ్ బిగ్గర్ ఫ్యామిలీస్. రాష్ట్రాలు పెద్ద కుటుంబాలు కావాలని కోరుకునేటప్పుడు, అలాంటి అవుట్కమ్ కోరుకునేటప్పుడు స్టేట్కు ఉన్న ప్లాన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అతను అడుగుతున్నాడు. ఓకే, బట్ కెనాట్ అఫోర్డ్ టు సస్టైన్ దెమ్. Asking for larger families could also disproportionately affect women, particularly in rural areas where access to education wealthier remains unlimited. ప్రపోర్షనేట్లీ ఉమెన్ని దెబ్బతీస్తుందని రాశాడు. ఇది కొత్త పాయింట్ పట్టుకొచ్చాడు. ప్రపోర్షనేట్లీ ఉమెన్ని దెబ్బతీస్తుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? మోర్ దాన్ 2 children per woman అన్నారు అనమాట. పిల్లల్ని కనేది ఆడవాళ్ళు, మగవాళ్ళు కనలేరు కదా. ఓకే, సో ఆడవాళ్ళే కనాలి కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళని పిల్లలుగానే పని పెట్టుకుంటే నువ్వు వాళ్ళందరూ చదువుకోకుండా పిల్లల్ని కంటూ కూర్చుంటారు. 4-5 కనాలంటే ఇంకా వాళ్ళు ఉద్యోగాలకు పోయేది లేదు, చదువుకునేది లేదు కదా. ఇంట్లో కూర్చొని పిల్లలకి అంటూ ఉండాలి, క్యారింగ్ చేస్తూ ఉండాలి, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి, భోజనం పెడుతూ ఉండాలి. ఇక ఆడవాళ్ళు మొత్తం కూడా ఇళ్ళకి పరిమితం అయిపోతాయి. డిస్ప్రపోర్షనేట్లీ యు ఆర్ ఎఫెక్టింగ్ ది ఉమెన్ డెవలప్మెంట్ అనే పాయింట్ రాశాడు. మోరోవర్ ఆడవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక చట్టం తెస్తా ఉన్నారు. ఏమని? ఆడపిల్లల్ని పిల్లల కంటేనే పోటీ చేయడానికి అర్హులు చేస్తా అన్నారు. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళల్లో టెక్నికల్గా గైనిక్ ప్రాబ్లం ఉందనుకోండి, గైనిక్ ప్రాబ్లం ఉంది, పిల్లల్ని కనలేరు. డాక్టర్ చెప్పాడు, అమ్మ నువ్వు పిల్లల్ని కనలేవని. ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి రానివ్వవా? ఒక ప్రశ్న అడుగుతున్నా నేను. పిల్లలు లేకపోతే రానివ్వను, పోటీ చేయడానికి అనర్హులు చేస్తానంటే ఫిజికల్ ప్రాబ్లం ఉంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్తో సమానమే కదా. గైనిక్ ఇష్యూ వచ్చి సరే మగవాళ్ళకి, ఆడవాళ్ళు కదా, మగవాళ్ళకి కూడా ఉందనుకో, ఇదిగే భయ నీకు పిల్లలు పుట్టరు,
స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందనో ఏదో నాన్న తిప్పలు అందరూ హెల్తీగా ఉండాలని ఏం లేదు, రైట్? పిల్లలు పుట్టరు అన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి మీరు రాజకీయాల్లోకి రానివ్వరా? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ని, శారీరకంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని మీకు పనిష్మెంట్ చేస్తారా? అది తప్పు కదా. ఓకే, ఏదో చూద్దాం అంటే వాళ్ళు అసలు నేనేం చేస్తారో చూద్దాం, బట్ ముందుగానే మనం అడ్డుకోవాలని ఇది ఇట్లాంటి నేనైతే అడ్డుకుంటాను లేదు తెలీదు. ఇప్పుడు దీన్ని అడ్డుకోవాలంటే వైఎస్ఆర్సీపీలు గట్టిగా పట్టుకుంటే అడ్డుకుంటారు. ఓకే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా మాట్లాడలేదు దీని మీద. మా పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడి గట్టిగా దీన్ని కౌంటర్ ఇస్తే కానీ ఏమన్నా తగ్గుతాడేమో చూడాలి. ఓకే, అసలు ఇది బెటర్ అయినా రాంగ్ అయినా చర్చ జరగాలంట. నేను ఎందుకు కంటిన్యూస్ దీని మీద వీడియో పెడుతున్నానంటే, ఆయన గ్రామీణ, నాకు తెలుసండి, ఓసీలుగా అంటారు పిల్లల్ని అటు తీసుకొచ్చి ఇలాంటి కష్టాలు వచ్చిన చాలు పోయి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీల మీద పడతారు. పాపం వాళ్ళు ఆల్రెడీ పేదరికంలో నానా కష్టాలు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లని కనమంటారు. ఇదో పెద్ద అన్యాయం ఇది. మళ్ళీ పేదరికంలోకి వెళ్తారు, వాళ్ళ జీవితాంతా బానిసలు చేస్తారు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలని. ఓకే, వాళ్ళు రేషన్ బియ్యం పెడతానంటాడు, నువ్వు పిల్లల్ని కంటే రేషన్ బియ్యం ఇస్తానంటే పాపం రేషన్ బియ్యం కోసం పిల్లల్ని కానీ ఎవరు కూడా ఉంటారు, అంత పేదరికంలో ఉన్నారు రేషన్ బియ్యం కోసం. ఆలోచించరు కదా తర్వాత ఏమైతే అనేది అనవసరం కదా వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రన్న కానుకిస్తా అన్నాడంటే అయితే ఏం చేయాలి, నలుగురు పిల్లల్ని కనాలంటే టక్కన పని మీద ఉంటారు వాళ్ళు, చంద్రన్న కానుక కోసం. ఆ మనుషులు కూడా ఉంటారు. అన్ఎడ్యుకేషన్ ఏం చేస్తారు? జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. నిజంగా పెంచాలి అంటే దర్ షుడ్ బి ఎ ప్లాన్. ఎవరు కంటలేదు, ఎవరు కన్నా సరే పోషించగలరు అనేది పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని టార్గెట్లోకి వెళ్ళి చెప్పాలి. ఆల్రెడీ నలుగురు పిల్లలు ఉన్న ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని కానమనకూడదు. పిల్లలు లేని వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు పిల్లల్ని కానలేదని అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. నువ్వు ఎందుకు పిల్లలు ఇవ్వలేదు, పిల్లల్ని కానలేదు, డబ్బులు ఉన్నాయి కదా, చదువుకున్నావు కదా, డింక్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, యువర్ డింక్ ఎర్నింగ్ బోత్, బట్ పిల్లలు ఎందుకు అనలేదని అక్కడ కౌన్సిలింగ్ చేయాలి. కానీ మైకులు పట్టుకొని పేదవాళ్ళ దగ్గర నారావారిపల్లిలో, రెడ్డిపాలెంలో, రైట్, ఏదో ఉంటాయి కదా చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లో, అక్కడ ఇవ్వకూడదు. ఓకే, సరే ఇది పరిస్థితి. అది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాశారు. అఫ్కోర్స్ తను మొత్తం రాసుకుంటూ వచ్చాడు. ఇతని ప్రకారం ఏంటంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 1.7కి డ్రాప్ అయిందంట ఆంధ్రప్రదేశ్లో. ఇది నేషనల్ యావరేజ్ 2.1 ఉంది. టోటల్ ఆంధ్రప్రదేశ్లో 1.7 ఉంది. అర్బన్ ఏరియాలో 1.4 ఉందట. ఇతను రాసిన ప్రకారం అర్బన్ ఏరియాలో 1.4 ఉంది. అదే చదువుకున్న వాళ్ళు మొత్తం పిల్లలు కానిపోతే పోయి ఆల్రెడీ పేదరికంలో, చదువు రాని వాళ్ళ పిల్లలు కనపడి కరెక్ట్ కాదు, వాళ్ళు ఇంకా పేదరికంలో పడతారు. వీళ్ళకే చెప్పాలి, చదువుకున్న వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి. చిన్న చిన్న ఉద్యోగాలు ఒక 5,000 6,000 ఉన్నా సరే పెళ్ళిళ్ళు చేసుకుంటారా అని చెప్పి వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి కాదు. థ్యాంక్ యూ.